ఇక అమరులైన కానిస్టేబుల్ ఏఎస్ఐ కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమరులైన ఎస్ఐ, సిఐ కుటుంబాలకు ₹1,25,00,000, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు ₹1,50,00,000, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు ₹2 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం ఇస్తామని సీఎం తెలిపారు. శాంతి భద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పోలీసుల సేవలు కొనియాడారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదన్నారు. అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులను గుర్తు చేసుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. పోలీసులు మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా త్యాగం చేసి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ వసతులు ఉన్నా లేకపోయినా రోజుల కొద్దీ ఇక్కడ వాళ్ళు ఉద్యోగ బాధ్యతలో, విధి నిర్వహణలో వాళ్ళు పనిచేస్తూ శాంతి భద్రతల్ని హైదరాబాదు నగరంలో కాపాడుతున్నారు. ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. జీతం కోసం పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు. ఇదొక గొప్ప బాధ్యత, గౌరవం, ఒక భావోద్వేగంతో కూడుకున్న బాధ్యతగా ఈరోజు పోలీస్ సిబ్బంది భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు పోలీస్ శాఖలో ఈ సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. జీత భత్యాలే అయితే వాళ్ళు చదువుకున్న చదువులకు మొన్న మేము ఇచ్చిన రిక్రూట్మెంట్లో దాదాపుగా 13,000 పైచిలుకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, 500 పైగా ఎస్ఐల రిక్రూట్మెంట్, వీటన్నిటిని చూసినప్పుడు ఐఐటి లేకపోతే ఎంటెక్ ఇట్లాంటి IIIT ఇట్లాంటి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ కానిస్టేబుల్స్గా చేరారు. అంటే వాళ్ళ చదువుకు పోలీస్ శాఖలో వస్తున్న జీత భత్యాల కంటే మెరుగైన జీవితం, మెరుగైన జీతం రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళు పోలీస్ శాఖలో చేరినరు అని అంటే వాళ్ళు ఈ దేశానికి, రాష్ట్రానికి సేవ చెయ్యాలి, తద్వారా ప్రజలకు మేలు జరగాలి అన్న ఆలోచన, ఒక గొప్ప లక్ష్యం కోసం ఈరోజు వాళ్ళ సమయం కుటుంబానికి ఇవ్వకుండా దేశ రక్షణలో, రాష్ట్ర ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడంలో పోలీసులు చేస్తున్న త్యాగాన్ని సమాజం గుర్తించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇదే కాదు, అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మనం చర్చించుకుంటుంటాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా ఈ వేదిక మీద నుంచి పోలీస్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బందికి నా సూచన ఒక్కటే: క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం లేదు. క్రిమినల్స్తోని కఠినంగా ఉండండి. బాధితులు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ బాధ తెలుసుకొని ఫిర్యాదు తీసుకొని వాళ్ళ పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండడమే తప్ప క్రిమినల్స్తోని ఫ్రెండ్షిప్ చేయడం కాదు. ఇలాంటి చర్యలు ఎవరు కూడా పాల్గొనకూడదు. అందుకే ఈరోజు పోలీస్ సిబ్బంది మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు ఉన్నది అని అంటే శాంతి భద్రతలను కాపాడుతున్నందుకే.